టు 99 టీవీ సినిమా. నేను సంజన. ప్రేక్షకులు ఊపిరి బిగబట్టారు. ప్రొజెక్టర్ వెలుగు తిరగక ముందే సీట్లు కంపించాయి. కొన్ని చోట్ల కేవలం ట్రైలర్ మాత్రమే థియేటర్లను బాస్ పానీయాలోకి నెట్టేసింది. ఒక ట్రైలర్ కు ఇంత హైపా, ఒక హీరోకి ఇంత హంగామానా, ఒక రివెంజ్ కు ఇంత వేడి. అవును, ఇది సాధారణ మూవీ కాదు, ఇది దురంధర్ 2 ది రివెంజ్. బాలీవుడ్ లో మళ్ళీ బ్లడ్ స్ట్రోమ్ మొదలవుతున్న సంకేతం. ఒకప్పుడు రికార్డులు బ్రేక్ చేయడమే లక్ష్యం, కానీ ఇప్పుడు రికార్డులు సృష్టించడం కాదు, ఆ రికార్డుని దహనం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఎప్పుడో వచ్చిన దురంధర్ భారతీయ బాక్స్ ఆఫీస్ చరిత్రను మార్చేసింది. అది ఒక సినిమా కాదు, ఒక సునామీ. 1400 కోట్ల భారీ వసూళ్లు, దాదాపు నెల రోజుల పాటు థియేటర్లను శాసించిన హవా. హంజా అనే క్యారెక్టర్ తో రణ్వీర్ సింగ్ ఒక మృగంలా దర్శనమిచ్చారు. అదే కథ ఇప్పుడు ఇంకా నల్లగా, ఇంకా రక్తపాతంతో, ఇంకా కోపంగా తిరిగి వస్తుంది. అదే దురంధర్ 2 ది రివెంజ్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 3 నిమిషాల 25 సెకండ్లు, 205 సెకండ్లు ఇండియన్ యాక్షన్ సినిమాల నిర్వచనాన్ని శాశ్వతంగా మార్చేయగల శక్తి కలవి. స్క్రీన్ మొదలవగానే రక్తం కాదు, కోపం కట్టలు తెంచుకుంటుంది. రోషం కాదు, అగ్ని ఎగిసి పడుతుంది. రణ్వీర్ సింగ్ ఇందులో కనిపిస్తోంది ఒక మనిషి కాదు, ఒక యుద్ధ యంత్రం. ట్రైలర్ లో మొదట కనిపించే లుక్, బ్లడ్ పాత్ర, వైల్డ్ అనూహ్యమైన విధ్వంసం, బీస్ట్ మోడ్ ఆన్. ఇది కేవలం డైలాగ్ కాదు, బాక్స్ ఆఫీస్ కు ఒక ప్రమాద హెచ్చరిక. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ 2 పాత్రలో విశ్వరూపం చూపిస్తున్నాడు. ఒకటి గతాన్ని వెంటాడుతున్న దెయ్యం హంజా, మరొకటి భవిష్యత్తుకు దారి చూపే అస్త్రం జస్కిరత్ సింగ్. ఈ 2 పాత్రలు ఒకే శరీరం, కానీ 2 యుద్ధాలు, ఒకే రివెంజ్. యూరి సినిమాతో దేశాన్ని ఉర్రుతొలగించిన దర్శకుడు ఆదిత్యధర్ ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత దాహకమైన యుద్ధాన్ని తెరపెక్కి తెచ్చాడు. ఇందులోని విజువల్స్ అన్ని విజువల్ అగ్రియేషన్ తలపిస్తున్నాయి. ఇక యాక్షన్ సీన్స్ భావోద్వేగాల అగ్నిపర్వతం బద్దలయ్యేటట్టున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రక్తం వేడెక్కిచ్చిన రాగంలా వినిపిస్తోంది. ట్రైలర్ విడుదలైన క్షణం నుంచి ఇంటర్నెట్ లో అగ్నిపర్వతం పేలింది. ఇక సోషల్ మీడియాలో మంటలు ఉవ్వెత్తిరిగిశాయి. థియేటర్ బుకింగ్ యాప్స్ క్రాష్ అవుతున్నాయి. ఇది సినిమా కాదు, ఒక దేశవ్యాప్త సంచలనం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. రణ్వీర్ సింగ్ కు తోడుగా సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి యోధులు తోడవడంతో ఈ రివెంజ్ డ్రామా నెక్స్ట్ లెవెల్ కు చేరింది. ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతుంటే ఇక సినిమా రిలీజ్ అయితే పరిస్థితి ఏంటన్నది కూడా ఊహకే అందడం లేదు. మార్చి 19 ఇది కేవలం ఒక తేదీ కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక బ్లాక్ బస్టర్ డే. జియో స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలవుతోంది. హంజా ఎందుకు కోపంలో ఉన్నాడు, జస్కిరత్ ఎందుకు రివెంజ్ లో మునిగిపోయాడు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. థియేటర్లు ముందే తగలబడిపోతే బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్ ఇప్పటికే చెప్తోంది ఇండియన్ యాక్షన్ సినిమా మరో మెట్టెక్కిందని. మార్చి 19న ఆ మృగం థియేటర్లోకి అడుగు పెట్టినప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు మొదలవుతాయో చూడాలి.